వినాయక చవితి వచ్చేసింది. వినాయక చవితి రోజున మనం కుడుములు, పాల తాలికలు ఆ స్వామికి నివేదిస్తూ ఉంటాం కదా! అటువంటప్పుడు పాల తాలికలు చేసినప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. అలా పాలు విరగకుండా తక్కువ టైంలోనే మన పాల తాలికలు ఎలా చేసుకోవాలి అన్నదాన్ని పూర్తి వివరంగా వీడియో అయితే చేశానండి. డిస్క్రిప్షన్‌లో దాని లింక్ అయితే ఇస్తున్నాను. తప్పకుండా చూడండి. పాలు విరగకుండా తాలికలు కూడా తక్కువ టైంలోనే చూడండి నేను చూపిస్తున్నాను. ఇదే విధంగా జస్ట్ 5-10 మినిట్స్‌లో అయిపోతాయి తాలికలు. అంత ఈజీగా చేసుకోవచ్చు. తాలికల్ని చేత్తో చేయడానికి చాలా టైం పడుతుందండి. అందుకు నేను ఈ విధంగా అయితే చేసుకుంటాను ప్రతి సంవత్సరం గూడాని. సో, ఎంతమందికైనా తక్కువ టైంలో పొద్దున్నే పూజకి టైం అయిపోతుంది అన్న హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా ఇలా మన పాల తాలికలైతే ఒకసారి ట్రై చేయండి మరి.